చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే చూసుకుంటే ఇప్పుడు రాబోయే అసలైన ఇది చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అన్ని కూడా ఇవి మనకి ఏ అథారిటీకి అయితే చెందినవైతే కావు. విలేజ్ పంచాయతీ వద్ద సింపుల్ గా లేఅవుట్ స్కెచ్ వేసి అప్రూవల్ వేసేసి తీసేసుకుంటారు అనమాట. ఇది ఎందుకు చీప్ గా దొరుకుతాయి అంటే దీనికి ఒక స్టాండర్డ్ రోడ్స్ అనేది ఉండదు, మనకి ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, ప్రాపర్ కన్వెన్షన్ ఉండదు, మనకి టెక్నికల్ చెకింగ్స్ కూడా ఏముండయి, మనకి ఫ్యూచర్ కూడా గ్యారంటీ అయితే ఉండదు. రిస్క్ ఏమిటంటే ఇవాళ ఫామ్ ల్యాండ్ రేపు గవర్నమెంట్ జోన్ గా మార్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. FTL మనకి బఫర్ జోన్లు, మనకి అదేవిధంగా ఫారెస్ట్ రోడ్ వైండింగ్స్ ఇదేమైనా మనకి పడితే పంచాయతీ లేఅవుట్లకు మొత్తం కూడా లీగల్ గా అయితే మద్దతు అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. చీప్ గా అయితే దొరుకుతాయి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి లాంగ్ టర్మ్ టెన్షన్ అయితే ఎక్కువ ఉంటుంది. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి అందరూ కూడా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే మనకి సేఫ్ గా ఉండేటట్టు అయితే బడ్జెట్ డివైడ్ అయితే చేసుకోవాలి. HMDA అంటే మనకి 30 నుంచి 60 లక్షలలో ఉంటుంది. అదే విధంగా మనకి DTCP అంటే మనకి 10 నుంచి 30 లక్షల్లో ఉంటుంది. పంచాయతీ లేఅవుట్లు మనకి 10-15 లక్షలలో వచ్చేసాయి అనమాట. మీ బడ్జెట్ ఏ జోన్ లో ఉందైతే ముందైతే మీరు ఫిక్స్ చేసుకోండి. HMDA అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అనమాట. ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా. బ్యాంక్ లోన్స్ కూడా 90% వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. రీసేల్ కూడా స్ట్రాంగ్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. HMDA ఈజ్ ఎ బెస్ట్ అనమాట. ఒకసారి మనీ పెట్టేశాక రాత్రి హ్యాపీగా అయితే నిద్ర అయితే పోవచ్చు, ఆ విధంగా ఉంటుంది అనమాట. తర్వాత DTCP లేఅవుట్ ఎట్లా అంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ లో అయితే దొరికిపోతుంది అనమాట. ఇది సేఫ్టీ కూడా ఉంటుంది అండ్ మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ తప్పకుండా మనం చెక్ చేసుకోవాల్సింది LP నెంబర్ ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలి. 30 ఫీట్ల రోడ్డు ఫిజికల్ గా ఉంటుందా లేదా చూసుకోవాలి. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ బౌండరీస్ మొత్తం మ్యాచ్ అవుతున్నాయా లేవైతే చూసుకోవాలి. మార్కెట్ వాల్యూ కంటే చీప్ గా అయితే అమ్మితే ఎవైడ్ అయితే చేసేయండి. నియర్ బై గా మనకి ORR, త్రిపురాల్ కాలేజెస్, ఫార్మా కంపెనీస్ ఇవి అయితే మనకి ఉన్నాయో లేదో అయితే చెక్ చేసుకోవాలి. DTCP అయితే ఫ్యూచర్ లో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఇవి అయితే మనకి భువనగిరి, యాదగిరిగుట్ట, తూప్రాను, షాద్ నగర్ ఇలాంటి దగ్గరలో అయితే మనకి దొరికిపోతూ ఉన్నాయి. మనకి పంచాయతీలో ప్లాట్లు తీసుకునే వారు కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే లేఅవుట్ ఫ్యూచర్ మీద పక్కా ఆన్సర్ అయితే ఉండదు. డెవలప్మెంట్ మీద కూడా మీరే చూసుకోవాల్సి అయితే వస్తుంది. డ్రైనేజ్ రోడ్స్ అయితే రాబోవు, వచ్చే ఛాన్స్ ఉంటుందంటే మనకి గవర్నమెంట్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. సో ఈ కేటగిరీ మనకి ఫ్యూచర్ లివింగ్ ఏరియా అయితే కాదు. సింపుల్ గా చెప్తే HMDA అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ రిస్క్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. DTCP అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మన వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి గుడ్ ఫ్యూచర్ ఉంటుంది అనమాట. పంచాయతీ అంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి DTCP లేఅవుట్ అయితే పర్ఫెక్ట్ అయితే అవుతుంది అనమాట. 300-400 గజాలు తీసుకునే బదులు ఫస్ట్ అయితే 150-200 గజాలు తీసుకుంటే బాగుంటుంది అనమాట. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మనం ఎట్లా